వెరీ మచ్ గోపి సార్ గారు నూతన సంవత్సరం దినం కూడా ఆయన తన సబ్జెక్ట్ని దాని వైపు మలుచుకున్నారు. స్టార్టింగ్ మ్యాథ్స్ తోనే స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ కూడా మ్యాథ్స్ తోనే ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి తెలుగులో ఒక ప్రాబ్లం, చింత చచ్చిన పులుపు చావదు అన్నాడు. సో అది ఎగ్జాక్ట్గా గోపి సార్ విషయంలో ప్రూవ్ అవుతుంది. అది ప్రతి ఒక్కరి విషయంలో ప్రూవ్ అవ్వాలనేది మన కరెస్పాండెంట్ సార్ గారి ఆశయం. సార్ ఎలాగైతే న్యూ ఇయర్ని తన సబ్జెక్ట్ పరంగా మలుచుకున్నారో, సార్ ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, పర్సనల్ లైఫ్ ఉంది, ఇవన్నీ కాదని ఆయన సబ్జెక్ట్ పరంగానే ప్రారంభించారు. సబ్జెక్ట్ నథింగ్ బట్ జాబ్, వృత్తి, వృత్తి నథింగ్ బట్ క్యాంపస్, క్యాంపస్ నథింగ్ బట్ మన స్కూల్, స్కూల్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. సో ఆయన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మేనేజ్మెంట్ గా ఆయన వాల్యూ ఇచ్చారు. అన్నట్టు. కాబట్టి సొసైటీ ఏమనుకున్నా మనకు అనవసరం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అంబానీ, ఫేమస్ పర్సన్, రిచెస్ట్ పర్సన్ ఇన్ అవర్ ఇండియా. అంబానీ ఆయన జస్ట్ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు. వన్ ఆఫ్ ద డే అంబానీ ఆయన కారులో ఎస్కార్ట్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా, చాలా జాగ్రత్తగా వినండి, సొసైటీ ఎలా ఆలోచిస్తుందో మీకు తెలుస్తుంది. ఒక డ్రైవర్ ఆయన బ్యాక్ సీట్ లో ఒక లగ్జరియస్ ఎక్సలెంట్ కారులో, కాస్ట్లీ కారులో వెళ్తూ ఉన్నారు. సో మన నేషనల్ హైవేస్ లో టోల్ గేట్స్ కామన్. టోల్ గేట్ అంటే తెలుసు కదా మీకు, అక్కడ ప్రతి వెహికల్ ఎంతో కొంత ట్యాక్స్ కట్టాల్సిందే, ఫాస్ట్ ట్యాగ్ అని ఉంటుంది. సో ఒకనొక టోల్ గేట్ దగ్గర ఆ వెహికల్ ఆగింది, టోల్ గేట్ అమౌంట్ పే చేశారు, ముందుకెళ్తూ ఉంది వెహికల్. ఈయనకేమనిపించింది, అంబానీ గారికి సడన్లీ స్మాల్ చేంజ్. అరే ప్రతిరోజు నేను బ్యాక్ సీట్ లో కూర్చొని వెళ్తున్నాను కదా, అప్పుడెప్పుడో నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉందో లేదో ఇప్పుడు నాకు టచ్ లో ఉందో లేదో నాకైతే తెలియదు. ఈసారి ఎలాగో లాంగ్ డ్రైవ్ కదా, ఎవరు లేరు ఎస్కార్ట్స్, నేను డ్రైవ్ చేస్తే బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్, డ్రైవర్ నువ్వు వెనక్కి వచ్చేయి, ఐ విల్ డ్రైవ్ ద కార్, నేను డ్రైవ్ చేస్తాను అని డ్రైవర్ వెనక్కి వచ్చేసారు. హూ ఇస్ డ్రైవింగ్ ద కార్? అంబానీ. జస్ట్ దిస్ ఈస్ అ స్టోరీ, మోరల్ స్టోరీ, మోటివేషనల్ స్టోరీ. అంబానీ ఆయన డ్రైవ్ చేస్తున్నారంట. టోల్ గేట్ వచ్చింది, టోల్ గేట్ దగ్గర ఎవరి వెహికల్ ఆగాల్సిందే. ఆగి అక్కడ స్కానర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని వెహికల్ ముందుకు వెళ్ళాలి. ఆ టోల్ గేట్ దగ్గర వన్ ఆఫ్ ద బంక్ దగ్గర, సిస్టమ్ దగ్గర వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, సిస్టమ్ ఆపరేటర్. కార్ వచ్చి ఆగింది, అంబానీ కార్. ఎవరున్నారు కారులో? హూ ఇస్ డ్రైవింగ్ ద కార్? అంబానీ. జనరల్ గా డ్రైవర్ ఒక్కడే కనిపిస్తారు, బ్యాక్ సైడ్ ఎవరున్నారు కారులో అనేది కనిపించదు. గ్లాసెస్ అన్ని బ్లాక్ గా ఉంటాయి, ఎందుకంటే అవి లగ్జరియస్ కార్, వాళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్ కాబట్టి. ఆ నెంబర్ కి ఒక గుర్తింపు ఉంటుంది, 786 లాగా. ఆ నెంబర్ చూస్తూనే ఎవరు ఎక్కడ ఆపరు, టోల్ గేట్ తప్ప. ఆ ఎంప్లాయీ ఆ డ్రైవింగ్ సీట్ లో ఉన్న అంబానీని చూసాడనమాట. ఆ డ్రైవింగ్ సీట్ లో ఎవరున్నారు? అంబానీ ఉన్నారు. ఆ అంబానీని చూసి డ్రైవింగ్ సీట్ లో మొత్తం న్యూస్ ఛానల్స్ కి మొత్తం ముంబై అంతా అలర్ట్ చేసేసాడు. ఏమని? ఎవరో పెద్ద ఫేమస్ పర్సనాలిటీ వస్తున్నారు, అంబానీ కంటే ఫేమస్ పర్సనాలిటీ వస్తున్నారు. ఎవరు అతను? ఇన్ని రోజులు ఆ సీక్రెట్ ఎందుకు దాచారు మాతో? మేము ఇన్ని రోజులు అంబానీనే ఫేమస్ పర్సనాలిటీ అనుకున్నామే, ఎవరో ఉన్నారు, ఎవరు ఆ ఫేమస్ పర్సనాలిటీ అని మొత్తం న్యూస్ అంతా స్ప్రెడ్ చేసేసాడు. అర్థమవుతుందా ఎందుకు అలా స్ప్రెడ్ చేశాడు చెప్పండి? కారులో ఉన్నది అంబానీనే కదా, మరి హౌ కెన్ హీ థాట్ అంబానీ కంటే ఒక పెద్ద పర్సనాలిటీ ఉన్నాడని ఎలా అనుకున్నాడు? ఎందుకంటే అంబానీ డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? జనరల్లీ అంబానీకి ఒక డ్రైవర్ ఉంటారు కార్కి, కానీ ఆయనే డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఇతను ఏమనుకున్నాడు, అంబానీనే డ్రైవ్ చేస్తున్నాడు అంటే ఇంకా వెనకల ఎంత పెద్ద పర్సనాలిటీ ఉంటాడు, ఆ పర్సనాలిటీకే ఈయన డ్రైవర్ అని ఆయన అలా నెగిటివ్ గా తీసుకొని ఎంప్లాయ్ మొత్తం న్యూస్ అంతా స్ప్రెడ్ చేస్తూ వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా మై డియర్ స్టూడెంట్? కాబట్టి అంబానీకే తప్పలేదు తిప్పలు, డ్రైవింగ్ పోస్ట్ అప్పగిచ్చేసాడు అతను. యాక్చువల్లీ ఈజ్ ద ఓనర్, బట్ అందరూ ఏమనుకున్నారు, డ్రైవర్ అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ స్మాల్ మెసేజ్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్,
ఎవరేమనుకున్నా మన డ్యూటీ మనం చేస్తూ వెళ్ళిపోవాలి. వృత్తే దైవం. మన స్కూల్ లోగో మెసేజ్ కూడా అదే. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. చెప్పండి, హార్డ్ వర్క్ ఆల్వేస్ విన్స్. చెప్పండి, హార్డ్ వర్క్. సో దాన్నే మన శేషు సార్ గారు అండ్ మన మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతుంది. మన పని మనం చేసుకుంటూ వెళ్తే జరగాల్సినవి ఆటోమేటిక్గా జరుగుతాయి. అదే గోపి సార్ ఇప్పుడు చేసింది. వస్తూనే స్టేజ్ ఎక్కారు, సబ్జెక్ట్ గురించే 2025ని మౌల్డ్ చేసుకున్నారు. అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? సో మీరు కూడా మన సార్ గారి లాగా, మన స్టాఫ్ లాగా ఎప్పుడు అదే ఆలోచనే ఉండాలి. లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు ఒకే ఆలోచనే. చెప్పండి, సర్వేంద్రియాణం చదువే ప్రధానం. గట్టిగా, సర్వేంద్రియాణం చదువే ప్రధానం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ అదర్ స్టాఫ్ మెంబర్స్ ప్లీజ్.